హలో గైస్, నేను మీ మున్ని రాతుని. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీకు ఇంకా వస్తుంటాయి. మీకు ఒకటి చెప్పాలా, మీరు ఎప్పుడైనా గాల్లో సింహగర్జన వినిపించకూడదని చూసారా? అదే అండి, ఔరంగజేబు సైన్యాన్ని గడగడలాడించిన ఆంజనేయ స్వామి క్షేత్రం. సో నేను ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ ఆలయంకి వెళ్తున్నాను. సో ఎలా ఉందో చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, అంత బాగుంటది. నెక్స్ట్ మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. మన స్లిప్పర్స్ అన్ని అక్కడ పెట్టేయచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తే మనకు మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తదండి గుండంలో. సో ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది, అంత ప్రశాంతంగా ఉంటది. ఇంకా చూస్తే లోపల తాబేళ్లు కూడా, అబ్బా ఎన్ని తాబేళ్లు ఉన్నాయో, అసలు అన్ని చాలా తాబేళ్లు ఉన్నాయండి. కాసేపు అక్కడే ఉండి వాటిని చూస్తూ ఉండిపోయినా. నెక్స్ట్ అక్కడ నుంచి దాని పక్కనే ట్యాప్స్ ఉంటాయి, వాటర్ ట్యాప్స్. సో అక్కడికి వెళ్ళి మనం హ్యాండ్ వాష్, కాళ్ళు కడుక్కోవచ్చు. చూడండి, దీని పక్కనే కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు. దాని పక్కనే కొబ్బరికాయలు, పూలు అవన్నీ ఉంటాయి, అక్కడ కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూడండి ఎంత బాగుంది అసలు, జనాలు చూడండి. కళ్ళు చెదిరే అలంకరణ, వేల సంఖ్యలో భక్తులు, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న కర్మన్గా ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ఈ వీడియోలో స్పెషల్ గా చూడబోతున్నారు. మిస్ అవ్వకండి అసలుకే. హైదరాబాద్ లోని అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో ఒకటైన కర్మన్ ఘాట్ జ్ఞానాంజనేయ స్వామి గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. సో ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే తీరని కోరికలు అంటూ ఉండవు. మరి ఈ రోజు జయంతి వేడుకల్లో స్వామివారు ఎలా దర్శనం ఇచ్చారో చూద్దాం రండి. ఇక ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం. చూడండి, అడుగు పెడుతుంటేనే ఆ ధూపదీపాల వాసన, భక్తుల జయకారాలు మనల్ని వేరే లోకానికి తీసుకెళ్తున్నాయి. హనుమాన్ జయంతి కాబట్టి జనసమూహం చాలా ఎక్కువగా ఉందండి. కానీ ఆ స్వామిని చూడాలనే తపన అందరిలోనూ కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ ఒక తెలియని వైబ్రేషన్ వినిపిస్తుందండి. మెల్లగా మనం గర్భాలయానికి దగ్గరవుతున్నాం. దూరం నుంచి ఆ ధ్యానేంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. భక్తులంతా ఎంతో ఆతృతగా స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మొదటగా మనకు శ్రీ గణపతి దేవాలయం కనిపిస్తుందండి. ఆ తర్వాతనే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది. శ్రీ బజరంగ బలి అన్న నినాదాలతో ఈ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. అదిగో చూడండి, మన కర్మన్ ఘాట్ జ్ఞానేంజనేయ స్వామి. ఎంతటి తేజస్సు, ఎంతటి అద్భుతమైన అలంకరణ. ఈ రోజు హనుమాన్ జయంతి కాబట్టి స్వామివారికి ప్రత్యేకంగా సింధూర అలంకరణ మరియు వెన్న అలంకరణ చేశారు. ఆ కళ్ళల్లో ఉండే కరుణను చూస్తే కష్టాలన్నీ మర్చిపోతాం. చూడండి, ఇక్కడ ముడుపులు ఉన్నాయి కదా, ఇక్కడ మనం ముడుపు కట్టినాం అనుకో, మనం కోరిన కోరికలన్నీ తీరుస్తారు అన్న నమ్మకము. సో నేను కూడా ముడుపు కట్టినాను. ఇది శ్రీ హనుమాన్ వారి చాలీసా అండి. నాకు సగం వచ్చు, మొత్తం నేర్చుకోలేదు. నెక్స్ట్ అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే కాదండి, ఇంకా చాలా దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. అవేంటో చూసేద్దాము ఈ వీడియోలో. ఇది శ్రీ కోదండ రామాయణం విగ్రహాలండి. ఇది వచ్చేసి శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం అండి.
ఇది వచ్చేసి శ్రీ వేణుగోపాల్ స్వామి టెంపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి శ్రీ దుర్గామాతాదేవి ఆలయం అండి. అసలు ఈరోజు ప్రసాదం దొరుకుతుందో లేదో అనుకున్నామండి, కానీ చివరికి దొరికింది. చూడండి, చివరికి దొరికింది. అమ్మా, నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ అండి. ఫస్ట్ టికెట్ తీసుకున్నాక నెక్స్ట్ లైన్లో మనకు ప్రసాదం ఇస్తారు. పులిగోర ప్యాకెట్స్, లడ్డులు. ఇది వచ్చేసి శ్రీ కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం పూజల వివరాలు అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దీన్ని చూసి మీరు ఏమైనా పూజలు కానీ అలా చేసుకోవాలనుకుంటే దీన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు, ఏ టైంకి వెళ్ళాలో. ఇంకా ఆలయం చరిత్ర అండి ఇదంతా, మీకోసమని తీసుకున్నా. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. బయట నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుందండి, గుండం దగ్గర నుంచి చూస్తే. అసలు చూడండి ఎంత మంది జనాలు అసలు ప్రసాదం కోసం. ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు. నేనే చూసి షాక్ అయినా, మా ఫ్రెండ్ చెప్తే గానీ నేను వెళ్ళలేదు అక్కడికి. చివరికి నా దర్శనం అయిపోయిందండి, ప్రసాదం కూడా దొరికేసింది. స్వామివారిని అలా చూడగానే మనసు నిండిపోయిందండి. బయట ఎంత ఎండ ఉన్నా, ఎంత రద్దీ ఉన్నా, లోపల స్వామివారిని చూశాక ఒక్క క్షణం మనిషికి తెలియని ఒక శక్తి వచ్చినట్టు అనిపించింది. నాకైతే దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్ వర్ణించలేమండి. చూశారు కదా కర్మన్ ఘాట్ జ్ఞానేంజనేయ స్వామివారి హనుమాన్ జయంతి వైభవం. మీరు కూడా ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. మీరు ఈ గుడిని ఎప్పుడు దర్శించుకున్నారో లేదా దర్శించుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్.